80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కళింగ వైశ్య సంఘం మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. టెక్కలి వైశ్య సంఘ భవనం ఆవరణంలో ఘనంగా టెక్కలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెలుసొంటి నాగేశ్వరరావు, టెక్కలి మండల కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు జామి రమణయ్య, కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ డోక్ రాజేష్, బంగారు వర్తక సంఘం అధ్యక్షులు నగేష్, వర్తక సంఘం అధ్యక్షులు ధోని బుజ్జి, సంఘం సభ్యులు మునింగి గోవిందరాజుతో పాటు కుల పెద్దలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సంఘం అధ్యక్షులు లాడే శ్రీనివాసరావు ఈ వేడుకలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్న జట్టు కళాశీలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయగా విద్యారంగంలో ప్రతిభ కనబర్చిన మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక అవార్డులతో ఘనంగా సత్కరించారు. అలాగే ప్రాణాలను రక్షించే సత్సంకల్పంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 160 మంది బ్లడ్ డొనేట్ చేసి జిల్లాలోనే టెక్కలి టాప్గా నిలిచేలా అత్యంత భారీ స్థాయిలో విజయవంతమైంది. ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ లేడీస్ కార్నర్ అధినేత వడ్డి వెంకటరమణను సంఘం పెద్దలు సాల్వాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి కళింగ వైశ్య కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పట్టణ పేరును జిల్లాలోనే చిరస్థాయిగా నిలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లాడే శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క పిలుపుతోనే వందలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మనమంతా ఇలా ఐక్యమత్యంతో ఉంటే రానున్న రోజుల్లో మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ముందుగా కళింగ వైశ్యుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. ముఖ్యంగా మన సంఘ అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నన్ను గుర్తించి అభినందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానం నాకు మరింత బాధ్యతలు, ప్రోత్సాహాన్ని, మోటివేషన్ని, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం నాకు చాలా విలువైనది. ఇలాగే ఎప్పుడు మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ తోడు. పిలుపుతోనే అందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ ఒకసారి పద్ధతులు తెలియజేసుకుంటున్నారండి. అందరూ ఇదే ఐకమత్యంతో వెళ్తే భవిష్యత్తులో ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని అందరికీ సహకారంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఆనందంగా మన ఎన్ఎస్ గారి ఆధ్వర్యంలో మనం ఆనందంగా జరుపుకుంటున్నాము. అలాగే మన వైస్ సంఘానికి, ఇతర సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్న నాడి శ్రీనివాస్ గారు ఆయన నిలబడి ప్రెసిడెంట్గా చేయడం వల్ల మన సంఘాలు ఏకదాటిపై నడుస్తున్నాయి. ఆయన ఏ కార్యక్రమం చేసినా చేసి మనకు మంచి గుర్తింపు తేవాలి. మనమంటే మన కళింగ వయస్సులు అంటే ఏంటో మనమంటే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఆయన చాలా జాగ్రత్తగా పట్టుబట్టి మన ప్రతి కార్యకర్తని, మన ప్రతి వైశ్య సభ్యుల్ని మన సంఘానికి ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇంకా ముందు బలం చేయాలని ఆయన కోరిక. దానికి మనమంతా సహకరించాలి. మన కళింగ వయస్సుల సభ్యులు సంఘ సభ్యులందరూ ఆయనకి సహకరించి ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి. దానికి మనంతా సహకరించాలి. నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. చక్కగా జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఈ ఉగాది సంబరాలుగా వాటిని కూడా ఈ రక్తదాన శిబిరాన్ని చాలా చక్కగా కండక్ట్ చేసిన సోదరుడు లాడి శ్రీనివాసరావుకి అందరం కూడా కరోనా త్వరతో ఒకసారి క్రాప్ పట్టవలసిందిగా
అర్జెంట్గా లాస్ట్ వస్తున్నారు కనీసం 4-5 రోజుల నుంచి చేయకపోతే కార్యక్రమం జరగదు. అతను చాలా అభినందించాలి చెప్పారు. నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి గారు నేను అన్న పద్ధతిలో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అన్నారు. అంటే ఈ దేశము నాది, ఈ రాష్ట్రం నాది, ఈ గ్రామం నాది అన్న భావంతో మనం ఉండాలి. గ్రామంలో పుట్టి మనం ఈ ఊరికి ఏదైనా చేయగలగాలి. మన చేతలైతే చిన్నది దాంట్లో వర్గం ఉంటారు. కలిగితే వయసులో కార్యక్రమాలకి ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ముందుంటారు. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా కాబట్టి టెంపుల్స్ అన్నీ కడుతున్నారు, చాలా సంతోషం. కానీ మంచి శ్మశాన వాటికి ఉంటే కట్టాలని కొత్త సంఘం తరఫున నేను 50,000 రూపాయలు ఇవ్వదు. అలాగే శివప్రాప్తి పెట్టాము. నేను కట్టాలని సెంటర్ లేదు మంచి చెయ్యి అరేంజ్ చేస్తానని చెప్తే అది పెట్టుకోవాలి. అలాగే పక్కన సీట్రాలు తీసుకుని స్నానం చేయడానికి చెప్పాలంటే మనం కూడా చాలా బాగుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా స్వీకరిస్తున్నట్టుంటే దీనికంటే నాకు కూడా నేను కూడా 50,000 రూపాయలు డొనేట్ చేస్తున్నాను. పెరిగిన అధ్యక్షులు నాటి శ్రీనివాసరావు గారికి, మిగిలిన భక్తులందరికీ నమస్కారాలు. అలాగే పెరిగిన ఈ సభను చేసిన కనకగౌరవని సభ్యులకు, అలాగే ఎక్కడి భక్తుల భక్తులందరికీ, తర్వాత జట్టు కళాది యూనియన్ కూడా, తర్వాత రెడ్ క్రాస్ సంస్థ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రెడ్ క్రాస్ ద్వారా రక్తదానం కలిగిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందికి నమస్కారములు. అందరూ మహానుభావులు నిష్పత్తిగా పూజి బాబుజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్ర బోస్, మన మంచి వీరుడు అల్లూరి సీతారామరావు, ఇటువంటి వీరులు ఎంతో త్యాగ బలము. మనం ఈరోజు ఆ రోజు సాధించిన స్వాతంత్ర బలాన్ని ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు ముందే 80 సంవత్సరాలు సాధైనా సరే ఇంకా మనం చాలా వెనుకబడే ఉన్నామని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విద్య వైద్యులు అందరికీ మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ నా అభిప్రాయం. చాలా దేశాలు నేను గమనిస్తే విద్య వైద్యం అనేది పూర్తిగా ఇస్తాం. మన దేశంలో చిల్లర బంగారుకే డబ్బు పెంచిస్తున్నారు, కానీ విద్యా వైద్యం కోసం పూర్తిగా డబ్బు పెంచాలని మన సంఘం తరఫున రిపోర్ట్ చేసుకోవాలని కోరుతున్నాను లాడ్ శ్రీనివాసరావు గారికి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈ జనముద్ర కార్యక్రమం అనేది చాలా పవిత్రమైనది. మన పెద్దలు ఎందరో త్యాగమూర్తులు పోరాడి మనకి స్వేచ్ఛ కల్పించారు. మనకి ఎంత ఆహారం ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంటే మనం చేయండి. ఆ స్వేచ్ఛ అనేది అందులో మహానుభావులు కొంతమంది పేర్లు చేసి కొంతమంది తెరగాలని మనకి పోరాటం చేసి స్వతంత్రం అనేది మనకి సాధించి తెచ్చిపెట్టారు. కాబట్టి వాళ్ళ కృతజ్ఞ భావంలో ఈ జెండా వందనం చేసి పెద్దవాళ్ళకి మన సెల్యూట్ సంస్కారం మనకు ఉంది. మనం ఉంది కాబట్టి ఈ జెండా వందనం చాలా పవిత్ర కార్యక్రమం. ఇదంతా కార్యక్రమం కూడా చేసి ఈ కార్యక్రమం పూర్తి చేసిన మన కులం అధ్యక్షులు దాడి శ్రీనివాసులకి కృతజ్ఞతలు చెప్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.